హాయ్! నేను మీ మధుకృష్ణ. ముందు వీడియోలో గ్రెనారో మైక్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కస్టమర్ కేర్‌తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ అన్నీ ఇస్తానని చెప్పాను. ఈ వీడియోలో మీకు అన్నీ చెప్తాను వివరంగా. ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా! ఇది గ్రెనారో మైక్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ ఇది. ఈమెయిల్ ఐడీ కూడా కనిపిస్తుంది మీకు. వాళ్ళ టైమింగ్స్ కూడా అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. వీడియో చూడండి. చూస్తే మీకు కనిపిస్తాయి. నేను చెప్పట్లేదు. ఇక్కడ చూస్తే కనిపిస్తాయి. వాళ్ళ కాంటాక్ట్ నంబరు, ఈమెయిల్ ఐడీ, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళతో మనం కాల్ చేసి మాట్లాడొచ్చు. హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఈ 2 లాంగ్వేజ్‌లో ఏదో ఒకటి మాట్లాడాలి. మాకైతే మైక్ అనేది ప్రాబ్లమ్ వచ్చింది. ఫోన్‌లో ఉన్న కెమెరాతో రికార్డ్ చేస్తుంటే మైక్ ద్వారా వాయిస్ అనేది రికార్డ్ అవ్వట్లేదు. ఫోన్‌లో ఉన్న మైక్ ద్వారానే రికార్డ్ అవుతుంది. మా ప్రాబ్లమ్ ఇలా ఇదే అని చెప్తే వాళ్ళకి వీడియో తీసి పంపించమన్నారు. మీకు ఇక్కడ మేము పంపించిన వీడియోలో చూపిస్తున్నాం. వాళ్ళు చూసారు. చూసి మాకు ఒక లింక్ పంపించారు. అది ఓపెన్ కెమెరా లింక్ అది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లింకు. వాళ్ళు పంపించిన లింక్ అది. దీని ద్వారా చేయండి. మీకు కొన్ని సెట్టింగ్స్ కూడా ఆన్ చేయాలి ఈ యాప్‌లోని. వాళ్ళు పంపించిన లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసిన యాప్‌లో కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేయాలి. సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ యాప్ పేరు వచ్చేసి ఓపెన్ కెమెరా. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. బెస్ట్ ఈజ్ పీఎంకే అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానెల్ వస్తుంది. అందులో బెస్ట్ డీల్స్ అన్నీ పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. దీన్ని బట్టి మీరు ఇందులో ఉండే సెట్టింగ్స్ అన్నీ ఎలా ఆన్ చేయాలి, సెట్టింగ్స్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ చూపించినట్టుగా మీరు చేసుకుంటే ఈ ఓపెన్ కెమెరా యాప్‌లో మీకు వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ఈ సెట్టింగ్స్ చేసుకుంటేనే అవుతుంది. లేకపోతే అవ్వదు మళ్ళీ మీకు వాయిస్ అనేది. ఇక్కడ చూడండి. చూసి దాన్ని బట్టి మీరు ఇంకా మొబైల్‌లో ఉన్న కెమెరా ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు ఈ మైక్ ద్వారా. అది కూడా ఎలా అనేది వీడియోలో చెప్తాను. ఆహ్, నేను తర్వాత చూసాను. ఫస్ట్ అయితే మాకు అవ్వలేదు. తర్వాత నేను సెట్టింగ్స్ అవి చేస్తే ఫోన్‌లో ఉన్న కెమెరా ద్వారా కూడా ఈ మైక్ ద్వారా వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. అది కూడా చూపిస్తున్నాను చూడండి. మన మొబైల్‌లో ఉన్న కెమెరా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మన మొబైల్‌లో ఉన్న కెమెరా అయితే ఓపెన్ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇది ఈ మైక్‌కి వచ్చిన కనెక్టర్ ఉంది కదా! ఆ కనెక్టర్ అనేది కనెక్ట్ చేస్తేనే మీకు పైన మైక్ సింబల్ చూపిస్తుంది చూడండి. ఈ గ్రెనర్ మైక్‌కి వచ్చిన కనెక్టర్ కనెక్ట్ చేస్తేనే చూపిస్తదది. మైక్ సింబల్ అనేది లేకపోతే చూపించదు. ఆ మైక్ ఆన్ చేస్తే మీకు ఆ మైక్ మన దగ్గర ఉన్న ఈ వైర్‌లెస్ మైక్ ద్వారా వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. మన గ్రెనర్ మైక్. నేను దాంట్లోనే చేస్తున్నాను. వాయిస్ ఓవర్ దాంతోనే ఇస్తున్నాను. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి మీకు అక్కడ మైక్ సింబల్ చూపిస్తుంది. చాలా ఈజీ. మీరు ఇలా కనెక్ట్ చేసి ఫోన్‌లో ఉన్న కెమెరాతో వీడియో అనేది రికార్డ్ చేస్తూ డైరెక్ట్‌గా ఆడియో కూడా ఒకసారి చెప్పేయొచ్చు. వాయిస్ ఓవర్ ఇవ్వవసరం లేకుండా డైరెక్ట్‌గా ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. ఫోన్‌లో ఉన్న కెమెరా ద్వారా. ఒకవేళ ఫోన్‌లో ఉన్న కెమెరా ద్వారా అవ్వకపోతే మీకు ఓపెన్ కెమెరా ద్వారా కూడా ఎలా చేయాలో మీకు సెట్టింగ్స్ అవి ఎలా ఆన్ చేసుకోవాలో చూపించాను కదా! అలా చేస్తే కంపల్సరీ అవుతుందండి. కస్టమర్ కేర్ నంబర్ చెప్పాను. ఈమెయిల్ ఐడీ ఏదైనా 1 ఇయర్ వారంటీ ఇచ్చారు కదా! ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనం మెయిల్ చేయొచ్చు. మెయిల్ చేసిన వెంటనే రిప్లై అయితే వస్తుంది మనకి. ఈ వీడియోకైతే ఇంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.